హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సెబీ గ్రేడ్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ డేట్ ఏంటి, కరెక్షన్స్ ఏమైనా ఉంటాయా, ఒకే మనిషి లేదా ఒకే ఆస్పిరెంట్ 2-3 జాబ్స్కి అప్లై చేయొచ్చా లేదా, అప్లై చేయాలంటే నోటిఫికేషన్లో ఏం చదువుతున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. స్టార్ట్ చేయకముందే మీ అందరికీ క్లియర్గా చెప్తున్నాను, ఎవరైతే బీటెక్ కానీ బీఈ కానీ చేస్తున్నారో లేదా మాస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంది. నార్మల్గా మీరు బీఎస్సీ డిగ్రీ, బీకామ్స్ ఇవన్నీ చేస్తున్నారు అంటే మీకు ఎలిజిబిలిటీ లేదు. సో వీడియోని స్కిప్ చేయండి, మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి. రైట్, నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే, సెబీకి సంబంధించి 2022లో ఇంపార్టెంట్ అడిగిన ప్రశ్న, విచ్ ఆర్టికల్ యాజ్ పర్ సెక్షన్ 24 సెబీ చేసే పనులేంటి అని అడుగుతున్నాడు. 24 సెక్షన్ ప్రకారం సెబీ పనులు ఏం చేస్తుందయ్యా? 24 అనే పదం చూడంలోనే మీకు 24 గంటలు గుర్తు రావాలి. రోజుకి 24 గంటలు ఏం చేస్తూ ఉంటుంది? కంటి పాపలాగా సెబీ సెక్యూరిటీస్ని కంటిన్యూస్గా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. యాక్ట్ యాజ్ ఎ కంటిన్యూస్ రెగ్యులేటర్ అథారిటీ ఓవర్ సెక్యూరిటీస్. ఇప్పటి నుంచి సెక్షన్ 24 సెక్షన్లు చాలా ఇంపార్టెంట్ అంటే అడుగుతారు ఎగ్జామ్లో, సెబీలో అడుగుతారు. కంపెనీస్ యాక్ట్ ప్రకారం 24 సెక్షన్ అడుగుతారు. కంపెనీస్ యాక్ట్ సిలబస్లో ఉంది మీకు. ఇలా సెక్షన్స్ కానీ, పాలిటీలో ఆర్టికల్స్ కానీ, లేదంటే పాలిటీ లేదు కదా మీకు, మర్చిపోయాను, వేరే సబ్జెక్ట్స్ ఎకానమీలో కానీ లేదంటే బడ్జెట్ సెషన్స్ కానీ ఇలా నెంబర్స్ మీకు వస్తున్నాయి, లేదంటే టర్మినాలజీస్ అర్థం కావట్లేదు, ఇలాంటి చోట మంచి మెమరీ హింట్స్ యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. ఓకే, సెబీకి సంబంధించి మనకి సెబీ గ్రేడ్ ఏకి సంబంధించి మంచి కోర్స్ ఒకటి యాప్లో అవైలబుల్ చేసి మీ 6 సబ్జెక్ట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ 6 సబ్జెక్ట్స్కి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి మెమరీ హింట్స్తో ఇంపార్టెంట్ మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాస్టింగ్, మేనేజ్మెంట్, లేదంటే మనకి చాలా రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, దాని తర్వాత కంపెనీస్ యాక్ట్, ఫ్యాక్చువల్, మొత్తం ఫ్యాక్ట్స్తో నిండిపోయి ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్ని మనం చాలా సునాయాసంగా మెమరీ హింట్స్తో డిస్కస్ చేసుకుంటాము. ఓకే, అలాంటి కోర్సే ఒకటి యాప్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించి ఒకసారి చూడండి. అండ్ మీకు ఉన్న 70 డేస్ టైము, నోటిఫికేషన్కి మొత్తం ఎగ్జామ్కి నోటిఫికేషన్కి మొత్తం 70 డేస్ ఉంది. ఈ 70 డేస్లో మీరు జాబ్ క్వాలిఫై చేయాలి అని చెప్పి పక్కాగా కూర్చొని ఉన్నారా? 6 సబ్జెక్ట్సే, పాలిటీలు, హిస్టరీలు, జాగ్రఫీలు లేవు మీకు. ఓన్లీ 6 సబ్జెక్ట్సే. వేరే ఎగ్జామ్కి మీరు ఏదైనా ఈపీఎఫ్ఓ కానీ లేదంటే ఆర్బీఐ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతూ మీ దగ్గర బీటెక్, బీఈ క్వాలిఫికేషన్ ఉందా? మెంటార్షిప్ అవైలబుల్గా ఉంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, నేను మీకు చదివింది నేను మీ దగ్గర నుంచి వింటాను. ఎవ్రీడే వైవా ఉంటుంది. దాని తర్వాత మీ ఎంసీక్యూ సాల్వింగ్ నేను చేపిస్తూ ఉంటాను. న్యూ ఎంసీక్యూస్ మీ చేత ప్రిపేర్ చేపిస్తాను. అండ్ మన థియరీ బేస్లో అండ్ వైవా బేస్లో మనకు క్లియర్గా ఎవ్రీడే టెస్ట్ సిరీస్ డిజైన్ చేసి నేను మీకు పంపిస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం మీకు కాన్సెప్ట్ కూడా డెప్త్గా ఉంటుంది అండ్ మెమొరీ హిట్స్తో ఉంటుంది. రైట్, మెంటర్షిప్ బ్యాచ్ కోసం కింద నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చెప్పండి. నేను మీకు క్లియర్గా మెంటర్షిప్ బ్యాచ్ ఎలా ఉంటుంది ఏంటి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిగరస్ ప్రాక్టీస్ చేయాలి, పక్కాగా మీరు క్వాలిఫై అవ్వాలి అంటే. అవును, వితౌట్ మెంటర్షిప్ కూడా, వితౌట్ కోర్సెస్ కూడా ప్రశాంతంగా మీరు క్వాలిఫై అవ్వచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు అవ్వరు, 2027లోనో 28లోనో అవుతారు. ఎందుకంటే ఏవి చదవాలి, ఏవి వదలాలి, ఎలా చదవాలి, ఎలా చదవకూడదు అనేది మీకు మెంటర్షిప్స్లో, కోర్సెస్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఎనీవేస్, ఎవరైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నెంబర్ మెన్షన్ చేశాను, ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. రైట్, సో టైమ్ లైన్స్ గురించి చూసుకున్నాం అనుకుంటే అప్లికేషన్స్ అక్టోబర్ 30 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 28. ఓకేనా? ఫేజ్ 1 ఎగ్జామ్ జనవరి 10వ తారీఖు. రఫ్గా చూసుకున్నాం అనుకుంటే ఎంత టైం ఉంది? 70 రోజులు మనకి టైం కనిపిస్తూ ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ 3-4 నోటిఫికేషన్ దగ్గర నుంచి చూసుకున్నాం అనుకుంటే 70 రోజులు సమయం ఇవ్వడం సెబీ చాలా ఎక్కువ, మొదటిసారి. అండ్ వేకెన్సీస్ కూడా జనరల్ స్ట్రీమ్లో మంచి వేకెన్సీస్, ఎక్కువ వేకెన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఫేజ్ 2 వచ్చేసి మనకి ఫిబ్రవరి 21వ తారీఖు మనకు కనిపిస్తూ ఉంది. రఫ్గా చూసుకున్నాం అనుకుంటే ఒక నెల 11 రోజులు, అంటే ఒక 41 రోజులు మనకి ఫేజ్ 1 టు ఫేజ్ 2. అంటే ఇంపార్టెంట్, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 సేమ్ సిలబస్ ఉంటుంది కదా. సో అందుకని ఈ 70 రోజుల్లోనే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కలిపి ప్రిపేర్ అయిపోవాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను మీకు, టెన్షన్ ఏం లేదు. మీరు ప్రశాంతంగా ముందైతే ఎగ్జామ్ అప్లై చేసేయండి, నేను చెప్తాను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది.
రైట్. మంచి వీడియోస్ నేను చేసిస్తాను. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమేమి చదవాలి, ఏం వదలాలి అనేది నేను మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోస్, మెంటర్షిప్లో కూడా క్లియర్గా చెప్తాను. టెన్షన్ లేదు. ముందైతే నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. రైట్. మీ దగ్గర బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉంటే చెప్తాను క్వాలిఫికేషన్ ఏం కావాలి ఏంటి అనేది. జనరల్ స్ట్రీమ్కి సంబంధించి మనకి 23 మొత్తం ఓవరాల్గా 56 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. అందులో ఓపెన్ కేటగిరీ 23, ఓబీసీ 14, ఎస్సీ 10, ఎస్టీ ఏమో 4, ఈడబ్ల్యూఎస్ కోటాకి 5 రిజర్వ్డ్ చేసి పెట్టారు. 56 వేకెన్సీస్, మంచి నెంబరు. కాంపిటీషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది సెబీకి సంబంధించి. ఓకేనా. మంచి పోస్టు వదులుకోకండి. మంచి శాలరీ కూడా ఈపీఎఫ్ఓ కన్నా మంచి పోస్ట్ అనాలి అనుకుంటే దీన్ని అనొచ్చు. కాకపోతే ఎగ్జామ్ కొద్దిగా ఫేస్ టు టఫ్గా ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఒక ఎగ్జామ్ రాసి సరిపోతుంది. ఈ ఎగ్జామ్ ఫేజ్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మీరు రాసినా రాయకపోయినా ఒకటే మంచి ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే చాలా సింపుల్ ఎగ్జామ్, అది చాలా సునాయాసంగా. ఫేజ్ 2కి ప్రిపేర్ అవుతున్నారంటే ఫేజ్ 1 చాలా సునాయాసంగా డీల్ చేసేవచ్చు. అలాంటి ఎగ్జామ్ ఇది ఫేజ్ 1. చెప్తాను నేను ఒక్కొక్కటి ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా మాట్లాడతాను ఈ వీడియోని. చూడండి వీడియోని. ఓకే. వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి. కొద్దిగా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. రైట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఏది జనరల్ స్ట్రీమ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నాం అనుకుంటే మనకి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఓకేనా. 2 ఇయర్స్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 2 ఇయర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. లేదా మేజర్గా ఎక్కువ కేటగిరీస్ కనిపిస్తుంటే బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్, మళ్ళీ బీటెక్ బిఈ అని చెప్పి అనకండి, బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. ఓకే. బీటెక్ కావాలి మనకి, దాంతోపాటు బీఈ కూడా మనకి ఎలిజిబుల్ ఇందులో. ఓకే. సో దాని తర్వాత మనకి ఇందాక చెప్పాను కదా బీకామ్లు ఇవన్నీ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు సిఏ కానీ, సిఎస్ కానీ, సిఎఫ్ఏ కానీ, ఇలాంటి కాస్ట్ అకౌంటింగ్ కానీ, ఇలాంటి గ్రాడ్యుయేషన్ ఐసీఎంఏ కానీ ఇలాంటివి చేస్తున్నారా మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు దీనికి సంబంధించి. రైట్. దీని తర్వాత మనకి వేరే స్ట్రీమ్స్, వేరే వాటిలో జనరల్ స్ట్రీమ్స్లో 56 పోస్టులు చూసుకున్నాం కదా. అలా కాకుండా మీకు లీగల్ స్ట్రీమ్లో కూడా 20 వేకెన్సీ కనిపిస్తున్నాయి. లీగల్ కాబట్టి ఏమి ఉండాలి, బ్యాచిలర్స్ ఇన్ లా ఉండాలి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా మనకి బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే జనరల్ స్ట్రీమ్లో 56 పోస్టులు, ఇంజనీరింగ్ వాళ్ళకి. ఐటీ ఫీల్డ్లో కూడా మనకి 22 పోస్టులు. అంటే ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే 78 పోస్టులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అయితే మీరు జనరల్ స్ట్రీమ్కి అప్లై చేసి ఐటీ స్ట్రీమ్ కూడా అప్లై చేయొచ్చా అంటే రెండుకి కూడా అప్లై చేయొచ్చు. 2 పోస్టులకి మీరు అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓవరాల్గా మీరు 2 పోస్టులకి ఎలిజిబుల్, 2 పోస్టులకి ఎగ్జామ్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే. రీసెర్చ్ స్ట్రీమ్లో వచ్చేసి 4 పోస్టులు కనిపిస్తున్నాయి. మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ 2 ఇయర్స్. దాని తర్వాత ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ ఇవి చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఆర్ పీజీలో మనం ఈ స్ట్రీమ్స్లో మనం కంప్లీట్ చేసి ఉండాలి. ఒకసారి స్ట్రీమ్స్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. మన స్లైడ్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే నోటిఫికేషన్ లింక్ డైరెక్ట్గా నేను మీకు ఇస్తాను. నోటిఫికేషన్ చూసిన ఫస్ట్ పేజ్ కాకుండా సెకండ్ పేజ్లోనే దీనికి సంబంధించి క్లియర్గా నోటిఫికేషన్లో మీకు మెన్షన్ చేసి ఉంటాయి. అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్లో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత ఇంజనీరింగ్ మళ్ళీ వచ్చేసింది ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళకి అండ్ సివిల్ చదివిన వాళ్ళకి. ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఈ 2 మీరు బీటెక్ చేస్తున్నారా మీకు ఎక్స్ట్రా బోనస్ వేకెన్సీస్ ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. 2 పోస్టులు ఎలక్ట్రికల్లో, దాని తర్వాత 3 పోస్టులు మనకి సివిల్లో కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి సార్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకేనా. దాని తర్వాత సివిల్కి సంబంధించి బీటెక్కి బ్యాచిలర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకేనా. బ్యాచిలర్స్ ఇన్ మళ్ళీ బీఈ బీటెక్ 2 డిఫరెన్స్ ఉన్నాయిగా, బీఈ నా బీటెక్ అని చెప్పడకండి, 2 ఒకటే ఈ నోటిఫికేషన్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 30 ఏళ్ళు ఉండాలి. యాజ్ యూజువల్గా మనకి నార్మల్గా మనం ఏజ్ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. ఎస్టీఎస్సీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ మనకు కనిపిస్తుంటాయి. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే 2 స్ట్రీమ్స్కి మేము అప్లై చేయాలంటే ఎలా సార్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, జనరల్కి అప్లై చేస్తాను, ఐటీకి అప్లై చేస్తాను నేను. సరే అప్లై చేయొచ్చు. ఎలా అంటే 2 అప్లికేషన్ సపరేట్గా పెట్టుకోవాలి. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు జనరల్ కోసం అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్లు అవన్నీ గట్రా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఐటీకి సంబంధించి ఇంకొక అప్లికేషన్ పెట్టాలి. ఓకేనా. ఎగ్జామినేషన్స్ వేరు డేట్స్లో కానీ వేరు షిఫ్ట్స్లో కానీ ఉంటాయి. టెన్షన్ ఏం లేదు. మీరు 2కి ప్రిపేర్ అవుతారు. 2కి ప్రిపేర్ అయ్యి ఒకవేళ మీరు ఐటీకి మీరు పెట్టారనుకుంటే ఐటీ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించి వేరే ఎగ్జామ్ క్లియర్గా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. టెన్షన్ ఏం లేదు. ఓకేనా. లెవెల్ ఆఫ్ పేపర్స్ మారుతూ ఉంటాయి. సేమ్ సిలబస్ ఉంటుంది కానీ పేపర్ లెవెల్ మారుతూ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మనకి ఇందులో కరెక్షన్ ఏమి ఉండదండి. జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టేటప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కరెక్షన్ విండో ఉండదు ఇందులో. వేరే ఎగ్జామ్స్లో గతంలో కూడా సెబీ ఇచ్చేది కరెక్షన్ విండో. ఈ మధ్య కాలంలో కరెక్షన్ విండో కూడా ఆపేసింది. ఓకేనా.
దాని తర్వాత మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే, కాకపోతే అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉంటే, బట్ మస్ట్ ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ రిజల్ట్స్ బై ద డేట్ ఆఫ్ ఫేజ్ 3. ఇంటర్వ్యూ రోజున మీరు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారంటే ఇంటర్వ్యూ రోజున మీ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ప్రూఫ్ అంటే ఏంటి, మీ దగ్గర ఓడి వచ్చినా లేదంటే మార్క్ లిస్ట్ వచ్చినా లేదా అట్లీస్ట్ మీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పోర్టల్లో పబ్లిష్ చేసి ఉంటే ఆ మార్క్స్ అన్న ప్రింట్అవుట్ తీసుకుని వచ్చి చూపించినా మీరు ఫైనల్ ఇయర్లో, ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నారండి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఓకే, ఈ నెల నవంబర్ నెలలో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఓకే, జనవరిలో మనకి ఏమన్నారు, ఫేజ్ 1 అన్నారు, ఫిబ్రవరిలో ఫేజ్ 2 అన్నారు. ఇక్కడ నుంచి రఫ్గా మీరు ఏప్రిల్కి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఈ ఏప్రిల్లో మీరు మీ మార్క్ లిస్ట్ కానీ ఓడి కానీ లేదంటే అట్లీస్ట్ మీ పోర్టల్లో రిజల్ట్స్ పోర్టల్లో పబ్లిష్ చేస్తారు కదా, ఆ పోర్టల్లో మీ రిజల్ట్స్ కానీ కనిపించాలి ఏప్రిల్ నాటికి. ఓకేనా, ఇలా అయితే మీ ఫైనల్ ఇయర్ ఏప్రిల్ నాటికి కంప్లీట్ అవుతా ఉంది అని మీ ఎస్టిమేషన్ ఉంటే అప్పుడు మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉంటే అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఫేజ్ 1 ఎగ్జామ్స్కి సిలబస్ ఏముంటుంది అంటే మనకి దీనికి ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేజ్ 1లో మనకి మళ్ళీ 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. రైట్, క్లియర్గా రాస్తాను చూడండి. మనకి దీనికి ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేజ్ 1లో మనకి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. రైట్, దీంట్లో కూడా పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, ఫేజ్ 2లో ఇంటర్వ్యూ ఉంటుంది. రైట్, ఓవరాల్గా మనకి ఫేజ్ 1 చాలా సింపుల్. ఎందుకంటే మీరు నార్మల్గా ఏదైనా మీరు చిన్నప్పుడు చదువుకుంటున్నారు లేదంటే మీ డిగ్రీ అప్పుడు కూడా చదువుకున్నారు కదా, నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని చెప్పి అడిగితే మీరేమంటారు, నాకు 35 మార్కులు వచ్చినాయి, నేను పాస్ అయ్యాను అంటారు. అవునా, మనకి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో వచ్చేసాం అనుకుంటే 35% 40% కావు. మీరు ఏదైతే మెరిట్ లిస్ట్ తీస్తారు కదా, అందులో 1 నుంచి 100 పోస్టులు 200 పోస్టులు ఉంటే 1:15 1:20 తీస్తారు కదా, ఆ లిస్ట్లో మెరిట్ లిస్ట్లో నీ నెంబర్ ఉండాలి. టాప్లో నీ నెంబర్ ఉండాలి. అప్పుడు ఎక్కడో బాటంలో ఉన్నాను కానీ నాకు 35% వచ్చినాయి, నేను క్వాలిఫై అయ్యాను అంటే క్వాలిఫై అవ్వ కానీ మెరిట్ లిస్ట్లో లేవు, సో అందుకని నీ సెలక్షన్ లిస్ట్లో నీ నెంబర్ లేదంటారు. కానీ ఇందులో అలా కాదు, మీకు 35 మార్కులు వచ్చినాయా, 35 మార్కులు 35% వెయిటేజ్ వచ్చిందా, నువ్వు ఫేజ్ 1 క్లియర్ చేసినట్టే. మెరిట్ లిస్టులు లేదంటే టాప్ నుంచి ఎంత వచ్చింది, నీ ర్యాంక్ ఎంత వచ్చింది ఏంటి అని ఉండదు. డైరెక్ట్గా ఫేజ్ 1 నువ్వు క్లియర్ చేయాలి అనుకుంటే జస్ట్ నీకు పేపర్ 1లో 30%, పేపర్ 2లో 40% రావాలి. ఇవి వచ్చేస్తే నీకు క్లియర్గా ఫేజ్ 1 క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ నువ్వు ఫేజ్ 2కి నీ పక్కనోడికి ఎంత వచ్చింది, నీ వెనకోడికి ఎంత వచ్చింది నీకు అనవసరం. ర్యాంక్లో నీ నెంబర్ ఎంత ఉంది, లేదంటే నీకు 70% వచ్చిందా 60% వచ్చిందా అన్నీ అనవసరం. నీకు 30% పేపర్ 1లో 40% పేపర్ 2లో వచ్చినాయా రాలేదా. ఓకేనా, అయితే ఇంకొక చిన్న మెలికోటి ఉంది. ఇందులో 30% వచ్చింది, ఇందులో 40% వచ్చింది కదా, అంటే ఇందులో 30 మార్కులు ఇందులో 40 మార్కులు వచ్చినాయి అనుకుందాము. ఓవరాల్గా చూస్తే నీకు 80 మార్కులు రావాలి. అంటే ఇందులో ఇంకొక 5 మార్కులు, ఇందులో ఒక 5 మార్కులు, లేదా ఇందులో ఇంకో 10 మార్కులు, ఇందులో 0 ఎక్స్ట్రా మార్కులు ఏం అవసరం లేదు. సో ఓవరాల్గా నీ టోటల్ చూస్తే 80 మార్కులు రావాలి 2 పేపర్లు కూడితే. ఓకేనా, 30 అంటే 30 తెచ్చుకోవు కదా, కొద్దిగా కష్టపడి అటు ఇటు కష్టపడి ఒక 35 36 ఎంతో కొంత తెచ్చుకుంటావు కదా. ఇందులో 40 అంటే 40 కాదు 42 44 తెచ్చుకున్నావు అనుకో, 2 కూడితే 80 రావాలి. అది నీ టార్గెట్. ఓవరాల్గా పేపర్ 1 పేపర్ 2 కలిపి 80 మార్కుల పైన నీకు వచ్చినాయా, ప్రశాంతంగా నువ్వు ఫేజ్ 2కి వెళ్ళిపోతావు. ఓకేనా, మెరిట్ లిస్టులు గట్రా ఏమీ ఉండవు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్ ఎగ్జామ్ అండి ఫేజ్ 1 వరకు. ఓకేనా, పేపర్ 1లో ఏముంటాయి అంటే నీ మ్యాథ్స్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఎస్, హ్యాపీగా పేపర్ 1లో 30% తీసుకొని రావడం యాజ్ ఏ నార్మల్ ఆస్పిరెంట్గా చాలా సునాయాసమైన టాస్క్. పేపర్ 2 కొద్దిగా కష్టం. పేపర్ 2కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే పేపర్ 2లో మీకు జనరల్ స్ట్రీమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 2 ఒకేలా ఉంటాయండి, సిలబస్ సేమ్ ఉంటుంది. రైట్, సో నీకు సిలబస్ గురించి మాట్లాడుతున్నాం కదా. పేపర్ 2లో నీకు సిలబస్ ఏముంటాయి అంటే కామర్స్ అండ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకేనా, కామర్స్ అండ్ అకౌంట్స్. భయపడకండి, కామర్స్ అండ్ అకౌంట్స్ అనగానే అకౌంటింగ్ని చాలా సింపుల్గా నేను డీటెయిల్ చేసి ఇస్తాను మీకు, టెన్షన్ ఏం లేదు. యాప్లో ఆల్రెడీ అకౌంటింగ్కి సంబంధించి స్టార్ట్ చేసాము, 20 క్లాసుల దాకా అయిపోయినాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మేనేజ్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేనేజ్మెంట్ థియరిటికల్
హ్యాపీగా నేను మీకు క్లియర్ చేసిస్తాను. గుర్తు పెట్టుకునే మెమరీ హింట్స్తో నేను మీకు చేసిస్తాను. మేనేజ్మెంట్ కూడా యాప్లో ఉంది అవైలబుల్గా. ఓకే, మేనేజ్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మన నెక్స్ట్ 2 to 3 డేస్లో మనం మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఒక క్రాష్ కోర్సు మంచిగా ఒక 1 వీక్లో మేనేజ్మెంట్ మొత్తం కంప్లీట్ చేద్దాము. థియరిటికల్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనాన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను, ఎకానమీ కంప్లీట్ చేశాను, ఫైనాన్స్ కూడా యాప్లో కంప్లీట్ చేసి ఇచ్చాను. ఓవరాల్గా మనకి అకౌంట్స్ కంప్లీట్ చేసి ఇచ్చాను. దాని తర్వాత ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. మేనేజ్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసుకోబోతున్నాము. రైట్, పేపర్ 2లో ఉండే సిలబస్ కాస్టింగ్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. ఎకానమిక్స్ అయిపోయింది. ఓకే, ఓవరాల్గా మనకి పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకో 3 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్లో కంపెనీస్ యాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది యాప్లో. దాని తర్వాత మేనేజ్మెంట్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీకు కంపెనీ కాస్టింగ్ కూడా మీకు ఈ వీక్లోనే స్టార్ట్ చేయబోతున్నాము. ఓకేనా? సో ఈ 3 సబ్జెక్ట్స్ కూడా నెక్స్ట్ 10 డేస్లో మీకు 3 సబ్జెక్ట్స్ అయిపోతాయి. రైట్, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్ని మెమరీ హింట్స్, మేనేజ్మెంట్, అకౌంట్స్ ఇలాంటివన్నీ యాప్లో చాలా మంచిగా టీచ్ చేసి అవైలబుల్ చేసి పెట్టాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాంతోపాటు మీకు శాలరీ కూడా చాలా బాగుంటుందండి. మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. 1.84 lakh పర్ మంత్ మీకు సిటీసీ ఉంటుంది. ఓకే, బేసిక్ పే 62,500 బేసిక్ పే. అంటే దీంతో పాటు నీకు అలవెన్స్లు కలుస్తాయి. మీ డిఏ అంటారు, హెచ్ఆర్ఏ అంటారు, ఇవన్నీ కలుస్తాయి నీకు. ఓకేనా? నీ అలవెన్స్లు మిగతా అన్నీ కలిసి ఓవరాల్గా నీకు గట్టిగా మాట్లాడుకున్నావు అనుకుంటే 1,30,000 1,40,000 వరకు మంత్లీ శాలరీ వచ్చే మంచి పేయింగ్ జాబ్ ఇది. రైట్, శాలరీ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న మాట మాట్లాడాల్సింది ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 గురించి మాట్లాడాం కదా. ఫేజ్ 1లో 2 పేపర్లు ఉంటాయి. మనకి ఫేజ్ 1లో 2 పేపర్లు ఉంటాయి, ఫేజ్ 2లో కూడా 2 పేపర్లు ఉంటాయి అని చెప్పి మాట్లాడుకున్నాము. రైట్, మనకి ఫేజ్ 1లో నీకు ఎటువంటి మెరిట్ లిస్ట్ ఉండదు. నువ్వు 80 మార్కులు లేదా 80% 40 మార్కులు ఓవరాల్గా చూసుకున్నావు అనుకుంటే 40% తీసుకుని రావాలి. పేపర్ 1లో, పేపర్ 2లో 40% తీసుకుని రావాలి. క్లియర్ కదా? అంతవరకు పేపర్ 1లో 40, పేపర్ 2లో 40 తీసుకుని రా, అయిపోయింది. అంతే కదా? సో అయితే పేపర్ 1 పేపర్ 2 అయిపోయిన తర్వాత నీకు మెరిట్ లిస్ట్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా నువ్వు ఫేజ్ 2కి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఫేజ్ 2 కదేంది సార్? ఫేజ్ 2 కదేందయ్యా అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇస్తారు. నువ్వు పేపర్ 1 రాస్తావు, పేపర్ 2 రాస్తావు, అందరికన్నా నువ్వు బాగా రాయాలి. 1:3 ఏమో తీస్తారు వీళ్ళు. సో 1:3 తీసేటప్పుడు నువ్వు ఆ 1:3లో నీ నెంబర్ ఉండాలి ఫేజ్ 2లో. ఓకేనా? అంటే కాంపిటీషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అంటే నీకు ఫేజ్ 2లో స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ అనే పదానికి కరెక్ట్గా డెఫినేషన్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. వేరే చోట్ల మన యూపీఎస్సీ గట్రా ఇలాంటి సబ్జెక్టులు వేరే ఎగ్జామ్స్లో చూసుకున్నాం అనుకుంటే క్వాలిఫైయింగ్ అంటారు, కానీ అందులో కూడా మెరిట్లు ఉంటాయి. 1:3లు 1:5లు తీస్తారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళడానికి. కానీ క్వాలిఫైయింగ్ అనే పదానికి జస్ట్ క్వాలిఫైయింగ్ అంటే ఇన్ని మార్కులు తెస్తే క్వాలిఫై అనే డెఫినేషన్కి క్లియర్ అర్థం తీసుకొని వచ్చి సెబీ వాళ్ళే. ఓకేనా? ఫేజ్ 2 కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. ఫేజ్ 1 ఎలిమినేషన్ కోసం వాడతారు. ఫేజ్ 2 వచ్చేసి నీకు నీ దగ్గర కంటెంట్ ఎంత ఉంది, దాని తర్వాత ఇంటర్వ్యూని పిలుస్తారు. అయితే ఓవరాల్గా మెరిట్ లిస్ట్ ఓవరాల్గా తీయాలి కదా. ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ మార్కులు కూడా కలిపి ఓవరాల్గా తీస్తారు. ఓవరాల్గా ఫేజ్ 2లో వచ్చేసి 85% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ వెయిటేజ్ ఎంత సార్ అంటే 15%. ఓకేనా? ఇంకా క్లియర్గా ఈ అనాలిసిస్ ఎలా తీస్తారు ఏంటి అనేది క్లియర్గా నార్మల్ వీడియోస్ మీరు అడిగారు అనుకుంటే కామెంట్ సెక్షన్లో నేను మీకు చేసిస్తాను. అయితే దాంతోపాటు మీకు దీనికి సంబంధించి ఇంకేం వీడియోస్ కావాలి, సెబీకి సంబంధించి ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారు, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఆ ఎగ్జామ్ కంపారిజన్. ఒకవేళ సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నాను సార్, నేను సీజీఎల్కి సంబంధించి సెబీకి ప్రిపేర్ అవ్వచ్చా, లేదా ఈపీఎఫ్ఓ ప్రిపేర్ అవుతున్నాను సార్, లేదా ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్, టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఇలాంటి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ దీనికి అప్లై చేయవచ్చా సార్ అని చెప్పి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే దేనికి అప్లై చేయాలి, మీకు ఏంటి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు గతంలో అని చెప్తే దాని కంపారిజన్ నేను మీకు చేసిస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి కూడా. అండ్ దీని తర్వాత మీకు వేరే వీడియోస్ సెబీకి సంబంధించి ఏ సబ్జెక్టు కాస్టింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు అడిగితే కామెంట్ సెక్షన్లో నేను చేసిస్తూ ఉంటాను. లైక్ చేయండి, దాని తర్వాత హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియోకి సంబంధించి నాకు బూస్టింగ్గా ఉంటుంది. యాప్లో మంచి కోర్సులు ఉన్నాయి. ఈసారి పక్కా క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మెంటర్షిప్ గైడెన్స్ అవైలబుల్గా ఉంది అండ్ యాప్లో కోర్సు కూడా అవైలబుల్గా ఉంది. ఇదనే కాదు వేరే కోర్సెస్ ఈపీఎఫ్ 30-day ఛాలెంజ్ ఒకటి రన్ అవుతా ఉంది. 30-day ఛాలెంజ్లో మీకు మంచి 70 ఇంపార్టెంట్ ఈపీఎఫ్ టాపిక్స్ అందులో క్లియర్గా నేను మీకు చేసి పెట్టాను. ఫుల్ లెంత్ కోర్స్ కూడా యాప్లో ఈపీఎఫ్కి సంబంధించి అవైలబుల్ ఉంది. అండ్ వేరే ఎగ్జామ్స్కి సంబంధించి యూపీఎస్సీ క్రాష్ కోర్సు అన్ని యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మంచి మెటీరియల్తో మెమొరీ హింట్స్ ఉంటుంది మన దగ్గర. మీకు 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి మన దగ్గర. మెమొరీ హింట్, దాని తర్వాత మైండ్ మ్యాప్, దాని తర్వాత ప్రింటబుల్ ఫార్మాట్, హ్యాండ్ రిటర్న్ 4 పీడిఎఫ్లు మీకు కనిపిస్తూ ఉంటాయి.
సబ్జెక్ట్స్కి. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అలా ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సార్ మమ్మల్ని మీరే ప్రిపేర్ చేసి పెట్టండి, మేము జస్ట్ మీరు చెప్పింది వింటామంటే మెంటర్షిప్ రెడీగా ఉంది. ఓకే, సో ఎనీవేస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీకు ఉన్న డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.